అరుణాచల్లో దక్షిణామూర్తి ఆలయానికి ఇదిగోండి అక్కడ నుంచి ఇంత పైకి వస్తే మనం దక్షిణామూర్తి ఆలయం చూడగలం. ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంటుంది దక్షిణామూర్తి ఆలయం అని. అదిగోండి అక్కడ స్వామిలు కూర్చున్నారు కదా, ఆ స్వామిల దగ్గర అనమాట కరెక్ట్గా. ఏమన్నా స్వామిలు ఇస్తున్నారు. ఇది దక్షిణామూర్తి ఆలయం. ఆ పక్కన అన్నదానం చేసేదన్నమాట. ఇదిగోండి దక్షిణామూర్తి ఆలయం చూడండి. అదిగోండి దక్షిణామూర్తి ఆలయం. ఇది అరుణాచలంలో దక్షిణ ద్వారం పక్క నుంచి వస్తే ఇలా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ అన్నదానం, ప్రతిరోజు అన్నదానం, కానీ ఎవరికి తెలియదు. చక్కగా విందు భోజనం పెడతారనమాట. ఇదిగోండి ఇదంతా అగ్నిపర్వతం. ఇదంతా ఈ అగ్నిపర్వతం మీద అరుణాచలం కన్నా కొండ మీద దక్షిణామూర్తి ఉంటారనమాట. ఈ కొండలో కూడా దక్షిణామూర్తి పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో తపస్సు చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు కానీ వాళ్ళు చెప్పారు చాలా వీడియోల్లో. అంటే చూడండి ఒకసారి వీడియోలో. ఇలా పక్క వస్తే ఇదిగోండి ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంటారు. అక్కడ నుంచి మనం కిందకు వస్తే ఇదిగోండి గుడి. ఇది బాగా కిందకు ఉంటుంది, భూమిలోకి ఉంటుంది అనమాట ఆ గుడి. ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడే ఫారినర్స్ అసలు ఎప్పుడు చూసినా బొమ్మల్లాగా వచ్చి జ్ఞానం చేస్తూ ఉంటారు, కానీ ఈసారి లేదు. ఎప్పుడు చూసినా సరే చాలామంది బొమ్మలే అనుకున్నాం ఒకసారి, అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాము. ఇక్కడే జ్ఞానం చేస్తూ ఉంటారు. అలా కొంచెం ఇదిగోండి ఒక స్వామి పాపం అన్నం వండుకోవడానికి కర్రలు అవి పట్టుకెళ్తున్నాడు. ఇదిగోండి మధ్యలో అతిథులు కొండ ముచ్చులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇదంతా అగ్నిపర్వతమే కాలక్షేపం ఇవి. ఇదిగోండి మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఇదిగోండి ఇదంతా రాయి కూడా అదే. ఈ రాయి కూడా ఫారినర్స్ వచ్చి చెక్ చేశారంటే అసలు రాయి ఎలాంటి రాయి కూడా ఎవరికి తెలియలేదంట. ఇదిగోండి అది కొంచెం దిగి వస్తే కనుక ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంటుంది. అమ్మవారి గుడిలో స్టార్టింగే వినాయకుల వారు ఉంటారు. వినాయకుల వారి పక్కనే అమ్మవారు కొలువుదీ ఉంటారు. ఇదిగోండి అమ్మవారి విగ్రహం దుర్గామాత అమ్మవారు. అది దక్షిణామూర్తి ఆలయం. ఎవ్వరికి తెలియదు, అందరూ దర్శించుకోండి, చాలా మంచిది.